బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా ఝాన్సీ. గురుగారు, ఇంతకు ముందు చిన్నగా ఉన్నప్పుడు పిచ్చుకలు ఇంట్లోకి వస్తే కాశీ నుంచి పిచ్చుకలు వచ్చినాయి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. అవును, నిజంగా ఇంట్లోకి కొన్ని పక్షులు వస్తే మంచిది, కొన్ని పక్షులు వస్తే లాభం కలుగుతుంది, ఈ పక్షులు వస్తే నష్టం కలుగుతుంది, అలాంటివి ఏవైనా ఉన్నాయా? పక్షులన్నీ ఒకటేనా? తప్పకుండా ఉన్నాయి. ఇది మహాభారతంలో భీష్ముడు విజృంభిస్తున్న సమయంలో, అంటే దుర్యోధనుడు రెచ్చగొడతాడు భీష్ముడిని, నువ్వు పాండవుల పక్షపాతవు కాబట్టి సరిగ్గా యుద్ధం చేయట్లేదు, కమాన్ డూ ఇట్ అన్నప్పుడు పక్కకు తప్పుకో, కర్ణుడిని నేను పెట్టేస్తాను సర్వసైన్యాధ్యక్షుడిగా అన్నప్పుడు భీష్ముడిలో పట్టుదల వచ్చి ఆ రోజు చెలరేగిపోయి లక్షల అక్షణల సైన్యాన్ని, లక్షల మందిని చంపేస్తుంటే ఆ బీభత్సమైన యుద్ధం జరగబోయే ముందు యుద్ధానికి సింబల్ ఇద్దరు శంఖారావాలు పూరించుకొని వెళ్తారు కదా ఫైట్ కొలైడ్ అవడానికి. అప్పుడు ఒక తీతు పిట్ట ఏడుస్తూ వెళ్తుంది. ఏడుస్తూ వెళ్తే అర్జునుడు అంటాడు కృష్ణుడితో, నారాయణ ఈ రోజును అశుభంగా నాకు తెలిసిపోతుంది, ఈ తీతు పిట్ట ఏడుస్తూ వెళ్ళకూడదు, ఈ రోజు భయంకరం. అంటే శ్రీకృష్ణుడు కూడా అవును అంటాడు, ఆయనకు తెలుసు కదా అంతా. ఆ రోజు ముందే సిగ్నల్ ఇచ్చింది అది పక్షి. మొత్తం ఆ రోజు సాయంత్రానికల్లా మొత్తం సగం సైన్యాన్ని లేపేశాడు భీష్ముడు. అంటే ముందు సిగ్నల్ ఇస్తుంది. తీతువు పిట్ట కనుక మన ఇంట్లో కనుక వస్తే తప్పకుండా మన ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు మరణిస్తారు అని స్ట్రిక్ట్ గా చెప్పబడింది శాస్త్రంలో. ఏడవకుండా జస్ట్ వచ్చినా గానీ ఏదో నెగిటివ్ మరణం, దూర బంధువుల మరణం వార్త వింటాం మనం, అది ఏడవక్కర్లేదు. అలాగే స్పారోస్, పిచ్చుకలు, అవి వస్తే మనకి ఐశ్వర్యం కలుగుతాయి. అండ్ ఈ మధ్య కాలంలో ఈ రాజశ్యామల హోమాలు, రాజశ్యామల జపాలు చేస్తున్నప్పుడు మా ఇంటికి ఆ రాజశ్యామల హోమం చేస్తే, పూజలు చేస్తే మా ఇంటికి ఈ యొక్క ప్యారెట్స్ అంటే చిలుకలు వచ్చినాయి అని నండూరు శ్రీనివాసరావు గారు మా గురువు గారు చెప్పారు ఒక వీడియోలో. జనరల్ గా వస్తాయని ఇంకా అందరూ మొదలు పెట్టారనమాట ఫోన్స్, మా ఇంటికి ప్యారెట్ వచ్చింది, మా ఇంటికి ప్యారెట్ వచ్చింది అని. అంటే రాలేదంటే సరిగ్గా చేయట్లేదు గురుగారు ఏమంటారు అని అన్న ఉద్దేశంతో. అలా కాదు, తప్పకుండా మనకి ప్యారెట్ వస్తే శుభసూచకం. శుకుడు జ్ఞానం వస్తుంది, అంటే మనకి చదువు మంచి మనం కోరుకున్న సీట్లలో, కోరుకున్న యూనివర్సిటీస్లో, ఫారిన్ యూనివర్సిటీస్లో చాలా మంది ట్రై చేస్తారు, కోరుకున్న సీట్లు రావాలని ట్రై చేస్తారు. విద్యగా అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే శుకుడు, వ్యాసుని కుమారుడు అయినటువంటి శుకుడు ప్రతిరూపం ఇది. అలాగే కాకి మన ఇంటి పైకి వస్తాయి, ఇంటి పెరట్లో చెట్లుంటే వచ్చేవి. ఆ కాకి వచ్చినప్పుడు బంధువులు వస్తారు అని కాకరిస్తే చెప్పుద్ది, ఖచ్చితంగా బంధువులు వచ్చేవారు. అంటే అది శకునము. కాకి శనీశ్వరుడు కాబట్టి స్వచ్ఛ మరణం కలిగినటువంటిది కాకి. కాకి మరణం దానంతగా అది అనుకున్నప్పుడే చేస్తుంది అది, అంతేగాని దాన్ని ఎవరు చంపలేరు. సో భీష్ముడు లాంటిది అనమాట, అందువల్ల శనీశ్వరుడు వాహనం అది. అలాగే గుడ్లగోప ఇంట్లోకి మనకి రాకూడదు, నల్ల గుడ్లగోప రాకూడదు. తెల్ల గుడ్లగోప మన కాంపౌండ్లోకి వచ్చినా అరిచినా ఐశ్వర్యం వస్తుంది, అందులో డౌట్ లేదు. లక్ష్మీదేవి అనమాట వాహనం. అలాగే ఈ యొక్క గబ్బిళాలు రాకూడదు. గబ్బిళాలు కనుక ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవికి అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవి, అంటే దరిద్ర దేవత మనల్ని పట్టుకోబోతోందని సింబల్. వచ్చేస్తే గబ్బిళాలు రాకూడదు, ముందు సిగ్నల్ ఇస్తుంది. అలాగే పక్షులనే ఉన్నాయి, చేమలు, ఎర్ర చేమలు మనకి ఇంట్లో పడుతూ ఉంటాయి, నల్ల చేమలు, అవి కూడా మనకు ఐశ్వర్యం కలగబోతోంది అని సిగ్నల్. జర్రులు వస్తాయి, ఆ జర్రులు కూడా చక్కగా మనకి మన ఇళ్లలో చనిపోయినటువంటి ముత్తైదువులు వాళ్ళు వస్తారనమాట, ముత్తైదువు జర్రి. ఆ విధంగా పక్షుల్లో కొంగలు, హంసలు లేవు కదా మరి, కోళ్ళు వస్తాయి, గిన్నె కోళ్ళు, ఎగురుతూ వచ్చేటటువంటి పక్షులు, కోయల, ఇవన్నీ శుభసూచకాలు అనమాట. ఏమిట్రా అంటే మూడే అనమాట. ఒక తీతుపిట్ట, రెండవది కాకి, మూడవది కాకి రావచ్చు, సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ లో ఉంటాయి, సిగ్నల్ ఇస్తాయి. ఇది గబ్బిళం రాకూడదు, నల్ల గుడ్ల గొప్ప రాకూడదు. కాకి వస్తుంది, మామూలుగా వెళుతుంది, కానీ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ లో ఆ కాకి అనేది హాఫ్, అంటే జ్యోతిష శాస్త్రంలో బుధుడిని మనం ఏమంటాం అంటే అర్ధశుభుడు అంటాం.
పూర్తిగా శుభుళ్ళ కింద గురుడు శుక్రుడు ఇలాంటి వాళ్ళని పెట్టాం, పూర్తిగా అశుభుల కింద కుజుడు శని ఇలాంటి వాళ్ళని పెట్టాం, అర్ధ శుభుడి కింద ఈ బుధుడిని పెట్టాం. అలా ఈ కాకి కూడా అర్ధ శుభ పక్షి అన్నమాట. సో మిగతా పక్షులు కేటగిరీ అంతా కూడా ఇది ఉంటుంది అనమాట. గురుగారు, మనకి గబ్బిలాలు వచ్చినప్పుడు ఇంట్లోకి ఆ ఇంటిని కొన్ని రోజుల పాటు క్లోజ్ చేయాలని చెప్తారు, కానీ అందరు అది పాటించలేరు. నిజంగా అట్లా చేయాలా, క్లోజ్ చేయాలా కొన్ని రోజులు? పూర్వకాలంలో అలా చేసేవారు, ఇప్పుడు ఈ కాలంలో అలా చేయనవసరం లేదు, ఎందుకంటే కుదరదు వీళ్ళకి. అందుకని వీళ్ళు ఒకటి చెయ్యాలి. అప్పుడు గబ్బిలం ఎప్పుడైతే వస్తుందో అది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ తలంటి స్నానం చేసి దీపారాధన ఇమ్మీడియట్ గా చేసి ఉప్పుని మిరియాలని అక్కడ దేవుడి దగ్గర పెట్టి దానిపైన దీపారాధన కనుక చేసినట్లయితే ఆ దోషం పూర్తిగా పోతుంది. అండ్ బల్లి కూడా మన మీద పడేటటువంటి బలిశకునం అని ఉంది. బల్లి ముట్టుకున్నా కూడా మనకి వేరే కంచి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని, బంగారు బల్లి ముట్టుకున్నటువంటి వాళ్ళని ముట్టుకుంటారు, అది కూడా దోషమే. అప్పుడు అన్నిట్లకి ఇలాంటి దోషాలన్నిటికీ ఒకటే రెమెడీ ఏంటంటే ఇమ్మీడియట్ తలంటి స్నానం చేయడము, ఆ తర్వాత మనము ఈ యొక్క మిరియాలు ఇవి పెట్టాలి. ఇది వరకు కాలంలో గ్రద్దలు కూడా వచ్చేవి ఇంట్లోకి, ఇప్పుడు రావట్లే. కోడి పిల్లల్ని పెంచుతాం కదా మనం, పెంచినప్పుడు అది అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వచ్చేసి తీసుకెళ్ళిపోద్ది. ఇళ్లలో కూడా అప్పుడు గ్రద్దలు వచ్చేవి, ఇప్పుడు తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు మెయిన్ గా వచ్చేటటువంటివి పిచ్చుకలు అండ్ చిన్న చిన్న గువ్వాలు, చిలుకలు, కొంతవరకు పావురాయిలు. పావురాయి కూడా శుభమే, అశుభమేం కాదు. కాకపోతే అవి వేసేటటువంటి వైరస్, అవి స్ప్రెడ్ చేసేటటువంటి వైరస్ ని బట్టి మనకు మరణాలు ఉంటాయని రావద్దు అని చెప్తాం అనమాట. మిగతా ఇవన్నీ శుభ పక్షులే అనమాట. గురుగారు, ఒక చిన్న డౌట్. అయితే గబ్బిలాలు ఇంట్లోకి వచ్చినప్పుడు చంపేస్తూ ఉంటారు, దానివల్ల ఏమైనా దోషం కలుగుతుందా? దోషం ఏమి కలగదు. ఇది ఈ సృష్టిలో ఏంటంటే పెద్ద జీవి చిన్న జీవిని చంపుద్ది. అందుకనే శ్రీకృష్ణుడు భీముడికి చెప్తూ కృష్ణ పాండవ్యం సినిమాలో పెద్ద చేపను చిన్న చేప మింగేస్తుంది అని అంటాడు. ఇది సృష్టి రహస్యం. అందువలన మనం బతకాలి అంటే మనం ఎవరో ఒకళ్ళని చంపాలి. ఇప్పుడు మేకనో కోడినో కోసేసి తినేస్తున్నాం, చెట్లను పీకుతున్నాం, లేకపోతే వెజిటేరియన్ ఫుడ్ని అలా. కాబట్టి ఈ యొక్క గబ్బిళాలనే మనం చంపకూడదు, వాటిని వెళ్ళిపోతాయి. ఒకవేళ పొరపాటున ఏమైనా చంపితే మనకి ఏం దోషం రాదు. మనకి తెలియక కావాలని చేయలేదు కదా, అందువల్ల లేకపోతే ఇలా వచ్చిందని సడన్ గా అది కర్రలతో పొగ వేసినా మామూలుగా ఇచ్చేసినా వెళ్ళిపోతాయి అవి. అందువలన అప్రయత్నంగా మనకి సంబంధం లేకుండా కనుక మనం చేస్తే అవి దోషం కాదు. గురుగారు, అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా బల్లి గనుక పడితే, అంటే నిజంగా శాస్త్రంలో చేతి మీద పడితే ఇలా అని కొన్ని ఉన్నాయి, కానీ ఏంటంటే విష జంతువు కాబట్టి అది పడగానే బంగారం పట్టుకుంటూ ఉంటారు. దాని వెనక ఏదైనా లాజిక్ ఉందా? డెఫినెట్ గా ఉంది. ఇప్పుడు ఈ యొక్క బల్లి మనకి శిరస్సు మీద పడితే మరణం తథ్యం. చాలా మంది విత్ ఇన్ 1 month లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. శకునం, అది శకునం కింద పెట్టారు బలిని. అలాగే ఆడవాళ్ళకి లెఫ్ట్ పార్ట్లలో పడాలి, మగవాళ్ళకి రైట్ పార్ట్లలో పడాలి. భుజం మీద పడితే ఉద్యోగం కోల్పోతాం. అలా ఒక్కొక్క చోట పడింది. ఇది ఈ యొక్క బంగారాన్ని మనం ఎందుకు ముట్టుకుంటాము అని అంటే, ఇప్పుడు పాయిజన్ డైమండ్ కొరికితే ఇమ్మీడియట్ చచ్చిపోతారు. పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారు, డైమండ్ ఉంగరం పెట్టుకునేవారు. అవతల శత్రుపక్షం పట్టుకున్నప్పుడు వెంటనే డైమండ్ నోట్లో వేసేసుకుని, ఇది పాయిజన్ అనమాట, తాగేస్తే చనిపోతాం. సో డైమండ్ కి ప్రతినిధి ఎవరు? శుక్రుడు. బంగారానికి ప్రతినిధి గురుడు. గురుడు లైఫ్ని ఇస్తాడు. ఇక్కడ విషాన్ని హరించేటటువంటి శక్తి ఈ యొక్క గోల్డ్కు ఉంటుంది. అందువల్లనే మనము అది పట్టుకున్నప్పుడు బంగారాన్ని ముట్టుకుంటాం. అంటే ఎనీథింగ్ విచ్ రిలేట్స్ టు జూపిటర్ ప్లానెట్, అది గురువు కాబట్టి, దేవతల గురువు హాలాహలాన్ని మదించినప్పుడు దేవతలంతా కూడా ఈ యొక్క అమృతాన్ని తాగారు, రాక్షసులేమో విషాన్ని తాగారు. కాబట్టి ఈ యొక్క దేవతల వద్ద అమృతం ఉంటుంది కాబట్టి, దానికి దేవతల గురువే గురుడు కాబట్టి, దానికి ఆధిపత్యం ఉన్నటువంటి మెటల్ బంగారం కాబట్టి, మనము అది ముట్టుకోవడం వల్ల ఓం బృహస్పతయే నమః అని అన్నప్పుడు, ఆయన గురువు కాబట్టి, గురుగారు నాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి అని అన్నప్పుడు గురువు గారు ఏం చేస్తాడంటే తొలగిస్తాడు. చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే, గురువు కేవలము విద్య నేర్పుతాడు లేదా మంత్రాలు నేర్పుతాడు అనుకుంటాం. ప్రతి ఒక్కళ్ళకి గురువు ఎందుకు ఉండాలి అంటే,
గురువు ఏం చేస్తాడంటే తన శిష్యుడికి జ్ఞానాన్ని నేర్పిస్తూ వాడిలో ఉన్నటువంటి అవలక్షణాలను ఒకటొకటి క్రిటిసైజ్ చేస్తూ తీసేస్తూ తిడుతూ కొడుతూ మొత్తం ఎదిగే లోపల ఈ కోర్స్ లోపల మొత్తం అంతా తొలగించేస్తాడు అవలక్షణాలన్నీ. అండ్ శిష్యుడికి తెలియనటువంటి ఒక గొప్ప రహస్యం చేస్తాడు. తన శిష్యుడి మీదకి ఏదైనా ఆపద రాబోతుంటే ఈ శిష్యుడికి కూడా తెలియకుండా ఆపదని రక్షిస్తాడు. అందుకు గురువు ఉండాలి. సపోజ్ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అసలు గురువు కృష్ణుడు, ఈ ద్రోణాచార్యుడు మన స్కూల్ మాస్టర్. ఆ కాలంలో రాజుల కాలం కాబట్టి ఆ వంశంకి చెప్పాలి. ద్రోణాచార్యుడు స్కూల్ మాస్టర్, టీచర్ అనమాట. ఆయన ఈజ్ నాట్ గురువు. కాబట్టి అసలైనటువంటి గురువు జగద్గురు అయినటువంటి కృష్ణుడు అర్జునుడి గురువు. కాబట్టి తన శిష్యుడి మీద కర్ణుడు పాశుపతాస్త్రాన్ని వేస్తే, నాగాస్త్రాన్ని వేస్తే అర్జునుడికి తెలియదు అది హాని చేస్తుందని. బొటను వేలుతో ఇలా నొక్కుతాడు రథాన్ని కృష్ణుడు, క్రిందకి వెళ్ళిపోద్ది, ఇది ఇలా పైకి వెళ్ళిపోద్ది. అలా ఎన్నోసార్లు అర్జునుడిని రక్షించాడు. అంటే ఏంటంటే గురువు చేసేది ఇది. కాబట్టి దేవతల గురువు అయినటువంటి బృహస్పతి బంగారాన్ని అలా పట్టుకొని స్వామి అంతా నువ్వే నా గురువు అని మనం అన్నప్పుడు ఆయన దీని నుంచి వచ్చే ఉపద్రవాలు కష్టాలు వీటిలన్నిటిని కూడా ఆయన నలిఫై చేసేస్తాడు, తొలగిస్తాడు. గురుగారు అయితే భగవంతుణ్ణి ఎందు గలవాడు అందులేడు, ఎందెందు వెతికినా అందందై ఉండును అంటారు. సర్వాంతర్యామి అని చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. దేవుడు మీలో ఉన్నారు, నాలో ఉన్నారు, ప్రతి వస్తువులో ఉన్నారని చెప్తూ ఉంటారు. మరి అంతటా ఉన్న దేవుడికి ఇన్ని పూజలు ఎందుకు, ఇన్ని ఆలయాలు ఎందుకు? అంటే జనాలు భక్తితో వెళ్తున్నారా లేకపోతే భయంతో వెళ్తున్నారా? ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్లయితే విగ్రహారాధన అనేది ఇప్పుడు మనం అందరూ చేసేది అదే. టెంపుల్స్కి వెళ్ళేసి శివయ్యని లింగ రూపంలో కానీ శిలల్లో కానీ శిల్పాల్లో కానీ చూసే మనం మొక్కుతాము. మరి మీలో నాలో ఉన్న దేవుడికి ప్రత్యేకంగా ఆలయంకి వెళ్ళి ఇన్ని పూజలు, ఇన్ని దీపాలు, ఇన్ని అర్చనలు, అభిషేకాలు ఇవన్నీ ఎందుకు గురుగారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనము చదువుకోవడానికి స్కూల్కే వెళ్ళడం అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఓపెన్ స్కూల్స్ ఉన్నాయి. 10th క్లాస్ రాస్తాము, డిగ్రీ ఇస్తారు. స్కూల్కి వెళ్తాము. సో ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఓపెన్ స్కూల్లో చదివి కూడా అయ్యారు. అంటే ఇక్కడ మనకేంటంటే దేవుడు ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్, ఆల్ పర్వేడింగ్, ఆల్ పవర్ఫుల్. నువ్వు అన్నట్టు సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, అన్ని చోట్ల ఉంటాడు ఆయన. అయినా సరే మనలో ఉంటాడు. ప్రతి జీవిలో, ప్రతి రాయిలో, రప్పలో, చెట్టులో, అన్నిట్లోనూ ఉంటాడు. ఈ సృష్టిలో దేవుడు తప్ప వేరేది లేదు. కానీ ఎందుకు చూడాలేము అంటే ఒక పాలు గిన్నె ఉంటుంది, అందులో వెన్న ఉంటుంది, పాలల్లోనే వెన్న ఉంటుంది. కానీ అది ఎప్పుడు వస్తుంది? కాచినప్పుడు, పెరుగైన తర్వాత, తోడుపెట్టిన తర్వాత, పెరుగైన తర్వాత మళ్ళీ అది పెరుగుని చిలికితే వెన్న అప్పుడు వస్తుంది, లేదా పాలను చిలికితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మేగడ అది వస్తుంది, అలాగా పాలను చిలికితే వస్తుంది. అంటే డైరెక్ట్ మరి ముందు నుంచి ప్రతి పాలల్లో ఉన్న ప్రతి అణువులో కూడా వెన్న ఉంది. కానీ అది సాధన చేస్తే చిలికినప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. అలాగే దేవుడు మనలో ఉన్నా మనకు చూడడం రాదు, పాలల్లో ఉన్నట్టుగా. అది చూడాలి అంటే ఇది చిలకాలి. దాంట్లో సాధన భాగంలో ఎలాగైతే ఎల్కేజీ స్టూడెంట్ జ్ఞానం ఆర్జించాలంటే స్కూల్కి వెళ్ళడమో, గురుకులానికి వెళ్ళడమో, లేకపోతే ఇంట్లో ట్యూషన్ పెట్టించుకోవడమో ఎలా అయితే చేస్తామో, అదే విధంగా ఈ టెంపుల్ అనేది ఫస్ట్ స్టెప్ అన్నమాట. అంటే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటాం. స్కూల్ అట్మాస్ఫియర్ ఎలాగైతే ఉంటుందో టెంపుల్ అట్మాస్ఫియర్. తోటి భక్తులు వస్తారు, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటారు, ఒకళ్ళొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటారు. అమ్మో ఆమె చేసేస్తుంది, శివుడు ఆమెకు ఎక్కువ ఇచ్చేస్తాడు, నేను కూడా వెళ్ళాలని, ఇలా కాంపిటీషన్ స్పిరిట్ వస్తుంది. దానికోసమే టెంపుల్స్. అంతేగాని శివుడికి భగవంతుడు ఎప్పుడు కూడా గుళ్ళో ఉంటాడు అనే దాని నుంచి మాత్రమే, గుళ్ళో మాత్రమే ఉంటాడు అనేది తప్పనమాట. ప్రతి చోట ఉంటాడు. అండ్ ఈ యొక్క ఆ రాయిలో కూడా హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే రాయిలో కూడా మన జైవత్వాన్ని, చైతన్యాన్ని చూసే ఏకైక మతం హిందూ మతం. అంతేగాని రాళ్ళను పూజ చేస్తున్నారు, రాళ్ళను వర్షిప్ చేయకూడదు అది కాదు. అక్కడ రాళ్ళల్లో కూడా, పాషాణంలో కూడా ఆయన కఠోరంగా, కఠినంగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు బాజ్ర కాఠోర కుసుమ కోరక, పువ్వులంత సున్నితమైన వాడు శివుడు, పువ్వంత సున్నితమైన వాడు కృష్ణుడు అని చెప్పడం కోసమే మనం దేవాలయానికి వెళతాం. ఆ తర్వాత ఒక్క స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, రోజు ఎల్కేజీలో స్టూడెంట్ క్లాస్కి వెళ్ళడానికి ఫస్ట్ రోజు ఏడుస్తాడు. చాక్లెట్ ఇచ్చి మా టీచర్ మమ్మల్ని తీసుకునేది అలవాటు చేస్తుంది. 4-5 రోజులు అబ్బా రోజు టీచర్ చాక్లెట్ ఇస్తుందని రోజు వెళ్ళిపోతాం. అలా నెల తర్వాత చాక్లెట్లు ఆపేస్తుంది. ఆ విధంగా ఎలాగైతే మనకు అలవాటు అయిపోయి మనమే వెళ్ళిపోతాం. అలాగే టెంపుల్కి కూడా ఫస్ట్ ప్రాక్టీస్ అనమాట. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, ఏదో ఒక రోజు వెళదాం దేవుడు కోరిక అనుకొని వెళతాం, అలవాటు అయిపోద్ది. ఇక ఏమైపోద్ది అంటే రోజు వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు.
కానీ దానివల్ల 2 ఉపద్రవాలు ఉంటాయి. ఒక గుడి టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నారు. అప్పుడప్పుడు వెళితే అది దేవాలయమో అబ్బా గౌరవం వస్తుంది. రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రోజు వస్తున్నాడు అనుకో, మోడీ గారు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ రోజు హైదరాబాద్ వస్తే ఈయన పని పడాలేదు రోజు వస్తున్నాడు అంటాం. మన చుట్టాలు కూడా మనం అందుకనే అప్పుడప్పుడు కలుస్తాం అకేషన్స్ లో. అలా కాకుండా అప్పుడే గెస్ట్ అంటారు. రోజు వచ్చి కూర్చుంటే వాడు గెస్ట్ కాదు, అతిథి కాదు. ఇదేమో అట్లాగే దేవుణ్ణి కూడా అప్పుడప్పుడు చూడాలి. అది దేవాలయ వ్యవస్థ అనేది ఎందుకు పెట్టామంటే, ఒక పూజారి దానిపైన బ్రతకాలా, ఒక చెప్పులవాడు బతకాలా, పువ్వులమ్మేవాడు బతకాలా, అడుక్కునే వాళ్ళు అక్కడ ఉంటారు, అందరికీ మనం సాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక వ్యవస్థలాగా ఏర్పాటు చేశారు తప్ప కేవలం దేవుడు అక్కడ ఉంటాడని కాదు. ఇది అర్థం చేసుకోకుండా పాపం జ్ఞానం మార్గంలో లేకుండా మామూలుగా వెళ్ళిపోతూ ఉంటారు. అట్లీస్ట్ అదైనా కొంచెం బెటర్ అని పెద్దవాళ్ళు వదిలేస్తారు. ఎంతసేపు కూడా మనము ఆ వాతావరణం, మనకి దేవాలయానికి వెళ్ళడం వల్ల వాతావరణం వల్ల పుస్తక పఠనం, వేదాలలో జ్ఞానం తెలుసుకోవాలి, శాస్త్రాల మీద అభిరుచి పెరుగుతుంది. వచ్చినా రాకపోయినా సరే వీళ్ళు అట్లీస్ట్ ఒక స్తోత్రం అన్నా తెస్తారు. అందువల్ల మూఢభక్తి స్లోగా తగ్గుద్ది. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఏమైపోయిందంటే టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళడం వల్ల ఉన్న మూఢభక్తి పెరిగిపోతుంది. దీపాలు పెడుతున్నారు, అవన్నీ పెట్టిస్తున్నారు. అక్కడ ఏమనుకోవాలా, దీపం అంటే ఎందుకు పెడతాము కార్తీక మాసంలో, కానీ ఎక్కడైనా అజ్ఞానాన్ని తొలగించేటటువంటి ఆ దీపం ఉన్న చోట అసలు ఆ నీడ పడదు, అక్కడ దీపం నీడ కూడా పడదు. కాబట్టి అక్కడ అంతా వెలుగు, అజ్ఞానాన్ని తొలగిస్తే జ్ఞానమే ఉంటుంది మన బాడీ నిండా అనేది ప్రతిరూపంగా మనము ఆ దీపం అనేది పెడతాం. అంటే అర్థం ఏమిటి, మనం జ్ఞానం నేర్చుకోమని చెప్తోంది మనకి అది. మనం అలా కాకుండా ఈ ఒత్తుతో దీపము, ఆ ఒత్తుతో దీపము, ఈ ఆయిల్తో దీపము, ఎర్ర ఒత్తుతో దీపము అన్నప్పుడు మూఢభక్తిలోకి వెళ్ళిపోతాం మళ్ళీ. అలాగే టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళడం వల్ల నష్టం ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు అందరూ అరుణాచలం వెళ్ళిపోతున్నారు, తెగ చేసేస్తున్నారు, బస్సులు వేసేసుకొని రొటీన్కి వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ అనేది ఒకటి మొదలు పెట్టారు. మా గురుగారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు ఎన్నోసార్లు చెప్పారు. పాపం ఆయన కేవలం అది ఒక్కటే కాదు, వెళ్ళండి కానీ ఈ గుంపులు ఏమిటి వెళ్ళి పాపం అనవసరంగా అందరినీ తొక్కేయడం ఇబ్బంది కదా అని. అక్కడ శానిటేషన్ ప్రాబ్లం, ఆరోగ్య సంబంధమైన ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి తిరుపతిని అలాగే చేసేసారు, జనాలు ఎక్కువైపోయి. అలాగే షిరిడి, అలాగే కాశీ, ఇలాగా మనం వెల్లడి చేయడం ట్రెండింగ్ నడుస్తుంది అనమాట దేవుడికి కూడా. అప్పుడు షిరిడి సాయిబాబాకి ఎక్కువ వెళ్ళేవారు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న దేవుడు ప్రత్యంగిర, వారాహి వచ్చారు, ఉగ్రదేవతలు. అలా ఉగ్రదేవతలని వాళ్ళే అంటున్నారు. అన్ని దేవతలు ఒకటే, ఎప్పుడు సాత్వికమే ఇవన్నీ కూడా. రాక్షసులను చంపేటప్పుడు ఉగ్రదేవతలు అవుతారు. సో గాణగాపురం ట్రెండింగ్లోకి వస్తున్నాడు దత్తాత్రేయుడు. ఇలా దేవుళ్ళకు కూడా కాలభైరవుడు తీసుకొచ్చారు. ఇదంతా మనమే చేస్తాం కాబట్టి ట్రెండింగ్లోకి రావడము. ఇప్పుడు చూడు వాడపల్లి, అది మా ఇంటి పక్కనే, అది వాడపల్లి, రాజమండ్రి నుంచి వాడపల్లి మాకు చాలా దగ్గర. అప్పట్లో అప్పనపల్లి అనేవారు, అక్కడ తెగలిపోయేవారు. వెంకటేశ్వర స్వామి ఫోటో మాత్రమే ఉంటుంది, గుడి ఉండదు. రోజు అన్నదానం చేస్తారు. కాబట్టి వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ ఏమైపోయారంటే గుడిలో భోజనానికి కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు షిరిడి సాయిబాబా గురువారం నాడు హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక గుడి ఉంటుంది, అన్ని చోట్ల భోజనాలు పెడతారు. ఆ వీధుల్లో ఎవరు వంటలు చేయరు, చాలా మంది వెళ్ళిపోతున్నారు, భోజనాలు చేస్తున్నారు, మంచిదే. దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడిలో భోజనాలు పెడుతుంటే మధ్యాహ్నం ఫ్రీ భోజనాలు స్టూడెంట్స్ అందరూ యూజ్ చేసుకుంటున్నారు, కోచింగ్ సెంటర్స్కి వచ్చినటువంటి వాళ్ళు. సో మంచిదే, తప్పు కాదు. కానీ అంతరార్థం తెలుసుకోవాలన్నమాట. ఇందుకోసం మనం దేవాలయాలకి వెళ్ళాలి, జ్ఞానం నేర్చుకోవాలి. అక్కడ ఏమవుతుందంటే, అక్కడ వీళ్ళు తిన్నంగా దేవుడు దండం పెట్టేసుకొని వచ్చేయకుండా వీళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పంతులు గారికి చెప్తారు. పంతులు గారు పాపం ఆయన ఎక్కువ చదివితే ఆయన పంతులు గారు ఎందుకు అవుతాడు? ఆయన ఏ డాక్టరో ఏ ఇంజనీరో వెళ్ళి ఏ సాఫ్ట్వేర్ జాబో చేసుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు పాపం, వీళ్ళనంత వరకు వీళ్ళు అడుగుతున్నారు కదా అని శాస్త్ర ప్రకారం వాళ్ళ తాతలు చెప్పేది చెప్తాడు. అంతవరకు బాగుంది. వీళ్ళు ఎక్స్ట్రాగా ఏళ్ళ ఐడియాలు ఇస్తారు. ఏమండి మాకు కాలసర్పదోషం ఉంది కదండి, మా గురుడు 3వ ఇంట్లో ఉన్నాడండి, వీళ్ళే అనురాధ నక్షత్రం, మేము కోటీశ్వరులు అవుతామండి అంటే అవ్వమంటే వీడు వేసే దక్షిణ కూడా వేయడు. కాబట్టి నువ్వు నాయన అవుతుంది, ఇగో ఈ ఇక్కడ మధ్యలో ఇది అడ్డు ఉంది, దీనికి ఒక పూజ చెయ్యి, ఇలాగనమాట. సో ఎప్పుడైనా సరే నువ్వు గమనించు, ఏ జ్యోతిష్కుడి దగ్గర కన్నా వెళ్ళు, ఏ ఆధ్యాత్మిక అదే ఈ పూజలో దేవుళ్ళ గురించి చెప్పేవాళ్ళు వీళ్ళ దగ్గరికి, జ్యోతిష్కుల దగ్గరికి, పూజారుల దగ్గరికి వెళ్ళు. ఎవరైనా సరే ఎంకరేజింగ్ గా ఎవరు చెప్పరు, నీకు ఏదో ఒక దోషం ఉందనే చెప్తారు. నక్షత్రంలో పుట్టినప్పుడు గురుగారు అది శుభ నక్షత్రమైనా గురుగారు దోషం ఉందండి అని అడుగుతాడు. వీడి క్వశ్చన్ లోనే రాంగ్ ఉందనమాట. ఇప్పుడు కూతురు పుట్టిందండి నాకు, మూలా నక్షత్రం 3వ పదం దోషం ఉంది కదండి అంటాడు. ఆయన లేదని చెప్పినా మంచి పూజారి వీడేం చేస్తాడంటే, నేను దోషం ఉందేమో అండి, హోమం చేయించాలా, ఇచ్చేయించాలన్నప్పుడు చేయిస్తానంటాడు ఆయన. ఆయన పోయింది. సో ఈ విధంగా ప్రజలే భ్రష్టత్వం తీసుకొచ్చారు, వీళ్ళని పాడు చేశారు. కాబట్టి దేవాలయాలకు అతిగా వెళ్ళకూడదు.
గురుగారు అసలు నిజమైన భక్తి అంటే ఏంటి గురుగారు? ఇప్పుడు మీరే అంటున్నారు ఎక్కువగా వెళ్తున్నారు విగ్రహారాధనలో, చూడొద్దు దేవుణ్ణి అని చెప్పి. ఎస్, నిజంగా ఇదే భక్తి అని అంటే ఏంటి? మీరేం చెప్తారు? నిజమైన భక్తిని డిఫైన్ చేసిన వాడు రమణ మహర్షి. ఆయన అరుణాచలంలో నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. అదే ఫిలాసఫీ ఎవ్వరు చెప్పినా సరే. రామకృష్ణ పరమహంస ఇంకో విధానంలో చెప్పాడు. స్వామి వివేకానందుడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు, వీళ్ళ జీవితాలను మనం తీసుకుంటే, వాళ్ళ బోధనలు మనం తీసుకుంటే, వాళ్ళు చెప్పేది ఒక్కటే, మనల్ని మనం తెలుసుకోవడమే భక్తి. మన తల్లిదండ్రులను రెస్పెక్ట్ ఇచ్చుకోవడమే భక్తి. మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడమే భక్తి. ఇతరులతో గౌరవంగా టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ ఇవ్వడమే భక్తి. ఇతరులకు సహాయం చేయడమే భక్తి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడి నుంచి అంతా టెంపరీ, మళ్ళీ చనిపోతాము. ఈ ప్రాసెస్లో ఈ బాడీ ఉన్నంత వరకు మనము డెవలప్ అవుతూ 10 మందికి డెవలప్ చేయాలి అని అనుకోవడమే భక్తి. అలా కాకుండా నేను కోట్ల కొలది రూపాయలు నేను పోగు చేసుకుంటాను, పక్కవాడికి 5 పైసలు కూడా ఇవ్వనన్నప్పుడు మీరు ఫోటోలకి దండలు వేసి, పూజలు చేసి, కుంకాలు వేసి, అగరబత్తీలు పెట్టినా దేవుడు మెచ్చడు, అది దేవుడికి చెందదు. ఇది ప్రాసెస్ మాత్రమే. అగరత్తులు పెట్టడము, అభిషేకాలు చేయడము, ఇది ఎల్కేజీ నుంచి 2nd క్లాస్, 1st క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్ అలా వెళతాం. చదువు ఎలాగైతే PhD స్టేజ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒక స్వామి వివేకానంద, ఒక రమణ మహర్షి, ఇది భక్తి. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. కాబట్టి ఇది ఏమవుతుందంటే, భక్తి అంటే మనల్ని మనం తెలుసుకోవడమే భక్తి. ఆ ప్రాసెస్లో మనము ఈ ఇదం శరీరం అన్నీ కూడా కర్మ సాధనం. ఇదం శరీరం ఖలు ధర్మ సాధనం అంటే కర్మల్ని చేయడం కోసం, మంచి పనులు చేయడం కోసం మాత్రమే బాడీని ఇచ్చాడు. అది పశుపక్షాదులు ఈ యొక్క మైథునము, ఆహారము, నిద్ర, భయము ఇవన్నీ అన్నిటికీ ఉంటాయి. దే కెన్ రిప్రొడ్యూస్ ద చైల్డ్, వాళ్ళు పిల్లల్ని పుట్టించగలరు, మానవుడే అవసరం లేదు. కానీ ఇతరులకు లేనిది మానవుడికి ఉన్నది ఒకటే, అది దేవుణ్ణి తెలుసుకోవాలి అన్న కోరిక వీడికి కలుగుతుంది, మిగతా జీవులకు లేదు. కాబట్టి ఆ దేవుణ్ణి తెలుసుకోవడమే నిజమైన భక్తి. ఆ ప్రక్రియలో ఇవన్నీ కూడా చిన్న చిన్న క్లాసులలాగా, చిన్న చిన్న భాగాలు. టెంపుల్స్కి వెళ్ళడము, పసుపు కుంకాలేసి పూజ చేయడాలు, వ్రతాలు చేయడాలు, నోములు చేయడాలు, డీకోడ్ చేసుకోవాలన్నమాట. ఋషులంతా కూడా పురాణాలలో, వేదాలలో అవన్నీ చెప్పినవన్నీ పచ్చి నిజాలు. కానీ ఆ చెప్పిన స్టోరీ, కేదారస్వామి వ్రతము 21 తోరాలు పెట్టాలా, 21 ఈ చెరుకు రసాలు పెట్టాలా, చెరుకు పళ్ళు పెట్టాలా అని అది కబులు రాస్తారు. కానీ కేదారస్వామి వ్రతము, నోము అనేటటువంటిది ఈ సృష్టిలో మొదటి నోము. శివుడు ఆది దేవుడు, ఆది గురువు అని ఒక డీకోడెడ్ లాంగ్వేజ్లో మనం దాన్ని తీసుకోవాలంటే, శివతత్వం ఉంది, ఇది ఆదిగురు తత్వము, ఇది కేదారస్వామి. ఈయన్ని పూజించడము వల్ల అర్ధనారీశ్వర తత్వం పార్వతికి వచ్చిందంటే, మనలో కూడా వి విల్ రెస్పెక్ట్ ద వుమెన్హుడ్. ప్రతి స్త్రీని మనం గౌరవిస్తాం, మన భార్యను గౌరవిస్తాం, తల్లిని గౌరవిస్తాం, కూతురుని గౌరవిస్తాం. కాబట్టి మనలో అర్ధనారీశ్వర తత్వం వస్తుంది అని ఇలా అనమాట. ఇలా డీకోడ్ చేయకుండా ఇదే భక్తి అంటే. ఇలా చేయకుండా కేవలం వ్రతాలు చేసి ఇలాగ మామూలుగా పూజలు చేసుకున్న వాళ్ళకి ఇంకా నెక్స్ట్ జన్మల్లో జ్ఞానం అనేది ఇస్తాడు. అందుకనే భక్తి, జ్ఞానము, ఆ తర్వాత వైరాగ్యము, ఈ 3 వచ్చినప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది. అందువల్ల అంత ఈజీ కాదనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఆ పాత్రలు అనమాట, దారి. నదులన్నీ ఎలా అయితే సముద్రంలోకి వెళతాయో, ఈ భక్తిలో ఈ రకరకాల పద్ధతులన్నీ కూడా వెళ్ళి భక్తి అనేటటువంటి ఆ సముద్రంలోకి కలుస్తాయి అనమాట. కాబట్టి దీపాలు పెట్టేవాళ్ళు దీపాలు పెట్టుకోవచ్చు, ఉసిరికాయ దీపాలు పెట్టేవాళ్ళు, జపాలు చేసేవాళ్ళు, చాంటింగ్ చేసేవాళ్ళు, యోగా మెడిటేషన్లు చేసేవాళ్ళు, ఏ రకంగా చేసినా ఈ భక్తి అనే సముద్రంలోకే వెళుతుంది. అదే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఆయన జగద్గురువు కాబట్టి ఇక ఆయన చెప్పినట్టు కనుక మనం ఫాలో అయితే తప్పకుండా మన కృష్ణుడు మనకు దొరుకుతాడు. దొరకడం అంటే ఇలా కంటికి కనబడ్డు. ఇప్పుడు వీళ్ళంతా ఎలా చెప్తున్నారు, దేవుడు నాకు కనబడ్డాడండి, దేవుడు నాతో మాట్లాడాడు, ఇవన్నీ తప్పు అనమాట. దేవుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, అంటే మన ఆత్మానుభూతి చెందుతాం. ఎస్, ఐఎమ్ హ్యాపీ అని, అదే బ్రహ్మానందం అనమాట. అందువల్ల ఇదమ్మా నిజమైన భక్తి అంటే. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.